శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. పాస్ట్ లో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అందరూ ఆరాంగా కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని, అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు పెరిగాయా, వాళ్ళ ఆస్తులు పెరిగాయా అనే చూసారు తప్ప ప్రజలకి ఏం అవసరం అనేది అసలు బిలో పవర్టీ లైన్ కానీ నథింగ్ దే హ్యావ్ గాన్ త్రూ. ప్రస్తావన ఎందుకు వై చూసి జనసేన తరపు నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు అని జనసేన అని నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. అదర్వైజ్ నేను పక్కా ప్యూర్లీ ప్రొఫెషనల్ నేను ఒక అడ్వకేట్. మీకు ఎందుకు ఇవ్వలేదండి? పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, ఇంతై వటుడు ఇంతై అని ముందు చిన్నగా మొదలుపెట్టి అంత అసలు విశ్వరూపం వచ్చి పెడదామని ఉద్దేశంతో ముందు అసెంబ్లీలోకి వెళ్ళాం. అంటే ఈ ఎమ్మెల్యే పదవి కప్పించడానికి ఈ పదవి అని అనుకోవచ్చా? అలా ఎందుకు ఉంటదండి? అలా ఉంటే వేరేలా ఉంటది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో జనసేనకి భవిష్యత్తు ఏంటి అంటే నేను చెప్పాలి, మీకు కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటున్నారు. కొంతమంది జనసేనలో అయితే కొంతమంది అసంతృప్తి అయితే చెందుతుంది. రాజకీయాలు అనేది ఎవరిని 100% చేయలేరు. అసంతృప్తి అనేది ఎలాగో అది కంటిన్యూస్ ప్రాసెస్. చిన్న వాళ్ళు ఎక్కువగా వలస కార్మికులు వలస వెళ్ళి బతుకుతారు. ఇప్పుడు మీరైతే ఒక పోస్ట్ లో వచ్చారు, మీరు దీన్ని ఎలా ఆపుతారు? అంటే అది చాలా ఇంపార్టెంట్. వలసలు ఆపడం అనేది ముఖ్య ఆలోచన. సో పిల్లలకి సరైన సపోర్ట్ ఇవ్వలేక వీళ్ళు వచ్చే చిన్న ఆదాయంలో వాళ్ళని వలసలు పంపించడం అదొక ఆనవాయితీ అయిపోయింది. పాలకొండ నియోజకవర్గంలో గెలవడానికి మీ హస్తం చాలా వరకు ఉందన్న మాటలైతే జన సైనికులు ఒక ప్రభావం అక్కడ వాళ్ళు ఒక పెద్ద దిక్కుగా నాది కొంత వరకు అయితే నేను కేవలం ఒక బ్రిడ్జ్. మాట దక్కిందని నాకు సంతోషం. ఇప్పుడు మొన్న కాకినాడ సీపోర్ట్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు రెస్పాండ్ అవ్వలేదు. లోపలికి తీసుకెళ్ళండి అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది అనుకోవచ్చా? తొందరగా పోవు, పాతవన్నీ కొన్ని ఉన్నాయి. తొందరలో ప్రక్షాళన అనేది ఇట్ విల్ ఫాలో. మేడం, గతంలో సోషల్ మీడియాలో అయితే విడిగా అయితే కామెంట్స్ పెట్టడం, అబ్యూజింగ్ చేయడం ఇదంతా చేసి ఇప్పుడు అలా అయితే పట్టుకున్నారు. ఏం ఉద్ధరించారు మేడం గవర్నమెంట్? బోర్గడ్డ అయితే స్టేషన్ లోనే పెట్టేస్తున్నారు. ముందు వాళ్ళు సోషల్ మీడియాలో చేయడం అనేది అది సునకాలం. 6 ఏళ్ళ పిల్లోడి నుంచి 60 ఏళ్ళ వరకు జనసేనలో కర్రించుకొని తరిమి కొట్టే అలవాటు ఉంది. అది మెయిన్ మాకు మాస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కసారి చూసారంటే అన్ని లైన్లో పడ్డాయి. అంటే నేను ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నిసార్లు అనడం అంటే ఎందుకంటే దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్స్. హాయ్, హలో, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి పాలవలస యశస్విని గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? గుడ్, వెరీ నైస్. మేడం, స్ట్రైట్ గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. పాస్ట్ గవర్నమెంట్ లో అయితే ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే తిరిగి మళ్ళీ కొంచెం ప్రశాంతతలోకైతే వస్తున్నారు. మీరు చెప్పండి, పాస్ట్ లో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? అంటే రాజకీయ పరంగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి అంత మెజారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. సక్సెస్ అనేది అదృష్టం కొద్దీ ఒక్కసారి అదృష్టం తట్టుతుంది. అది తలుపు తీయకపోతే ఇప్పుడు జరిగే రిపర్కేషన్స్ ఏవో అది గత ప్రభుత్వంలో మనం తెలుసుకున్న లెసన్. ఎంత ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి చేసిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోయారు సక్సెస్. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంతసేపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాట్ ఎవర్ ద ఫాల్స్ ప్రామిసెస్ నమ్మి ఒక అవకాశం ఇవ్వాలి అని ఇచ్చారు, ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఒక్కళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళా. అందరూ ఆరాంగా కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు పెరిగాయా, వాళ్ళ ఆస్తులు పెరిగాయా అనే చూసారు తప్ప ప్రజలకి ఏం అవసరం అనేది అసలు బిలో పవర్టీ లైన్ కానీ, బడుగు బలహీన వర్గాల గురించి కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ కానీ, రైతుల గురించి కానీ నథింగ్ దే హ్యావ్ గాన్ త్రూ. అసలు ఎవరు కూర్చొని వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చున్నారు, వాళ్ళ అకౌంట్లు పెరిగాయా,
వాళ్ళ ఆస్తులు పెరిగాయా, వాళ్ళు చేసిన అప్పులు తీరాయా, ఇవే వాళ్ళకి ఆలోచన ఉంది తప్ప దే డి నాట్ ఇన్ ద ఫీల్డ్. అందుకే ప్రజలు ఒక అవకాశం ఇచ్చాం, సరే అదే విధంగా గుణపాఠం చెప్దామని ఈ రోజు జరిగినది. సో నథింగ్ దే హ్యావ్ డన్. మీ ఫ్యామిలీ పరంగా అయితే గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీగా 2 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు మాత్రం మీ ప్రస్తావన వరకు వచ్చేసరికి ఎందుకు వై చూసి జనసేన? అంటే ఒకటి, అప్పట్లో జనతా కాంగ్రెస్ అన్నవే ఉండేవి పార్టీలు. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం, తర్వాత 48లో నా ప్యాటర్నల్ సైడ్ తండ్రి వైపు మా తాతగారు పాలవల్ సంగం నాయుడు గారు మొట్టమొదట ఫస్ట్ ఎలక్షన్స్లో ఈజ్ ద ఫస్ట్ కాపు, తూర్పు కాపు ఎమ్మెల్యే. 48 నుంచి 3 సార్లు, అప్పుడు ఉనుకూరని, పాలకొండని, ఎందుకంటే జనరల్ రిజర్వేషన్స్ ఉండడం, మాకు వేరే దగ్గర, మాది యాక్చువల్గా శ్రీకాకుళం పాలకొండ. అలాంటిది మేము మారడం, ఇవన్నీ జనరల్ ఎక్కడుందో అక్కడ పోటీ చేయడం, జిల్లాలో గర్వంగా చెప్పాలంటే తూర్పు కాపులు తలెత్తుకొని తిరిగేలాగా ఆ కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే పాలవన్స్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మొట్టమొదట తూర్పు కాపు, అలానే మొట్టమొదట తూర్పు కాపు మహిళ కూడా మా నాన్నమ్మ గారు. అది ఇంకా అదృష్టంగా నేను భావిస్తాను. ఆవిడ 72లో ఫస్ట్ లేడీ పాలవలసి రుక్మిణమ్మ గారు. అదే విధంగా తూర్పు కాపుల్లో నా తల్లి వైపు చిన్నాన్నగారు, మా చిన్నతాత గారు కర్రి నారాయణరావు గారు. ఆయన ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆయన 67లో, నాకు తెలిసి 67, 68లో చేస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎంపీగా చేస్తున్నారు. బొబ్బిలి కాన్సన్ట్రేటెడ్ ఆ ఏరియాలో చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మా తాతలు ముత్తాతలు గొప్పవాళ్ళు అన్నాం. తూర్పు కాపుని, ఆ ఉనికిని, ఆ జాతిని కాపాడే విధంగా అప్పుడు కాంగ్రెసే ఉండేది. సో కాంగ్రెస్ ఫ్యామిలీ అని ఒక ముద్ర కూడా పడింది. కాకపోతే నేను రావడానికి కారణం అంటే అది ఆ లెగసీని అయితే నేను ఏ రోజు గర్వంగా చెప్పుకున్నా, ఎంజాయ్ చేసాం ఆ ఫ్రూట్స్ని. పలానా వాళ్ళ మనవరాలని, పలానా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చానని. కానీ రాజకీయాల్లో ఎంతో కష్టాలు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అది ఈరోజు నేను చూశాను. జనసేన తరపు నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు అని, జనసేన అని నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. అదర్వైజ్ నేను పక్కా ప్యూర్లీ ప్రొఫెషనల్. నేను ఒక అడ్వకేట్ నండి. అవునండి, కార్పొరేట్ అడ్వకేట్ అని చెప్పి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అడ్వకేట్. అయితే ఇవి నేను ప్రత్యేకించి ఒక లాయర్గా ఉండి కూడా, అంటే ఇది తప్పు నేను చెప్పకూడదు. ఏ రోజు ఏ పొలిటికల్ పార్టీకి, ఇందిరాగాంధీ గారు తర్వాత నాకు ఓటు వచ్చింది, ఇందిరా గారు ఆ టైంలో. ఎందుకో అది చదువుకున్న దాన్ని మూర్ఖంగా చేశానేమో నాకు తెలియదు, ఏ రోజు ఓటు వేయలేదు. జనసేనాని నేను రావడం, ఓటు వేయడం జరిగింది. 2019లో కూడా 19లో ఎలక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను. విజయనగరం నియోజకవర్గంలో పోటీ చేసి. మీరు పార్టిసిపేట్ చేసిన చాలా తక్కువ టైంలో మీరు వచ్చినట్టు తెలిసింది. దాదాపు 7,000 పైచిలకు ఓట్లు అయితే వచ్చాయని చెప్పి కూడా. నాకు 15 రోజులు ముందు టికెట్ ఇవ్వడం, నేను దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా. అంటే టైం తక్కువ కూడా 8,000 ఎంతో వచ్చింది ఓట్లు. అంటే మేడం, ఇప్పుడు 15 రోజుల ముందు మీకైతే టికెట్ అయితే శాంక్షన్ చేశారు. ఈ తక్కువ టైంలోనే మీకు 8,000 ఓట్లు అయితే వచ్చాయి. 7,000 సంథింగ్. అవునండి. 2024లో మీకు ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే కూటమిలో చాలా లిమిటెడ్ గా, సెలెక్టెడ్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తీసుకొని ముందు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి, ప్రజల గొంతుకై మనం ముందుకు వెళ్ళి ఎన్ని గెలిచామని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, ఇంతింతై వటుడు ఇంతై అని. ముందు చిన్నగా మొదలుపెట్టి తర్వాత అసలు విశ్వరూపం చూపెడదామని ఉద్దేశంతో ముందు అసెంబ్లీలోకి వెళ్ళాం. ఇప్పుడు మా అందరం ఒక్కొక్క విభాగాల్లో ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్స్ వస్తున్నాయి. తప్పకుండా మేము హయ్యర్ లెవెల్లో చేస్తామని భావిస్తున్నాం. అంటే ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు,
2024లో ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు. అంటే ఈ ఎమ్మెల్యే పదవిని కప్పించడానికి ఈ పదవి అని అనుకోవచ్చా? అలా ఎందుకు ఉంటదండి? అలా ఉంటే వేరేలా ఉంటది. ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది, కారణాలు ఉంటాయి. సామాజిక పరంగా దానిగా, తర్వాత ఇంకా కొన్ని ఎలక్షన్ ఈక్వేషన్స్ ప్రకారం నాకు సముచితమైన స్థానం ఇచ్చారని నేను భావిస్తున్నాను. మేడం, ఉత్తరాంధ్రలో జనసేనకి భవిష్యత్తు ఏంటి? ఎలా ఉండబోతుంది జనసేన? అంటే నేను చెప్పాలి, మీకు కనబడటం లేదా? ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటున్నారు. కొంతమంది జనసేనలో అయితే కొంతమంది అసంతృప్తి అయితే చెందుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? రాజకీయాలు అసంతృప్తి తృప్తి అనేది ఎవరిని 100% చేయలేరు. అసంతృప్తి అనేది ఎలాగో అది కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతూ ఉంటది. కానీ దీని ఉత్తరాంధ్రలో ఏ శాతంలో, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో కూటమి నాయకురాలుగా అదితి గారు గెలిచారు. అలానే ఎవరెవరు ఎలా గెలిచారో చూస్తే ఎంత ఓటు శాతం వచ్చింది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, జన సైనికులు ఏ విధంగా సపోర్ట్ చేశారు కూటమి నాయకులకి అన్ని ఓటు శాతం తెలుసుకుంటే హయ్యర్ లెవెల్లో వెళ్తుంది. దాదాపు 65-67 లక్షల మెజారిటీ వచ్చింది. అంటే చిన్న విషయం కాదు. 65,000 మెజారిటీతో హెడ్ క్వార్టర్స్లో గెలిచారంటే అది జనరల్. దట్టు అక్కడ ఎదురుగా ఉన్నది స్వామి గారు, ఆయన చేసినది వేరు. కానీ కూటమిలో అంత అత్యధిక మెజారిటీ జిల్లాలో వచ్చింది అంటే జన సైనికులు ఏ విధంగా సపోర్ట్ చేశారు. అందులో ముఖ్యంగా తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో ఏ లెవెల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన స్థానం రావాలంటే మా అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి అని భావించి ఆయన కొన్ని నిర్ణయాలతోనే, ఇంకా అంటే లోతుగా ఆలోచిస్తే తూర్పు కాపులు 10 లక్షల చిలుకు పాపులేషన్ ఉన్నారు. అలాంటిది బీసీ దీనిలో 2 కాపు కార్పొరేషన్ అండ్ ఆల్సో తూర్పు కాపు కార్పొరేషన్ జనసేన నాయకులకే వచ్చింది. అది చిన్న విషయం కాదు. ఏదో దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు లోతుగా ఆలోచించి ఇది జనసేనకి చంద్రబాబు గారిని అడగడం, ఇవ్వడం అన్నది ఇట్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ ప్లాన్. డెఫినెట్గా ఇది అప్పర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. మీ వర్గం చెందిన వాళ్ళు ఎక్కువగా వలస కార్మికులు, వలస వెళ్ళి ఇప్పుడు మీరైతే ఒక పోస్ట్ లో వచ్చారు, మీరు దీన్ని ఎలా ఆపుతారు? ఎస్, అంటే అది చాలా ఇంపార్టెంట్. వలసలు ఆపడం అన్నది ముఖ్య ఆలోచన. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము అక్కడ ఉన్న వాళ్ళమే కదా. మంచి చదువుల కోసం, మంచి భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం అందరూ కూడా పిల్లల్ని హైదరాబాదో, బాంబేనో, చెన్నైనో, మెట్రోపాలిటన్ సిటీస్కి అలా తీసుకెళ్ళటం. ఇవన్నీ ఎందుకంటే అక్కడ వసతులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడంతా అగ్రికల్చరల్ బేస్ చేసుకుని ఎక్కువగా రైతులకి సరైన సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా భూమికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంది. సో పిల్లలకి సరైన సపోర్ట్ ఇవ్వలేక వీళ్ళకి వచ్చే చిన్న ఆదాయంతో మాలాగే మా పిల్లలు అవ్వకూడదు అని చెప్పి వాళ్ళని వలసలకు పంపించడం అదొక ఆనవాయితీ అయిపోయింది. మొన్నెవరో మా జన సైనికుడు ఒక అబ్బాయి ఇంటర్నల్ మీటింగ్ అవుతున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైనది అన్న, శ్రీకాకుళం అబ్బాయి, మా కర్మనో ఏమో తెలియదు సార్, అక్కడ ఆమ్దల్ వలసలో ఒక స్టేషన్ ఉంది, ఎప్పుడు చూసినా అందరు సంక్రాంతికే వస్తారు, సంక్రాంతి తర్వాత అసలు ఉండరు. యంగ్ జనరేషన్ అనేది ఎప్పుడు చూసినా ఆమ్దల్ వలస స్టేషన్ చూస్తే బాధగా ఉంటుంది. వచ్చేది అప్పుడు హైదరాబాద్, చెన్నై ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. సంక్రాంతికే వస్తారు, సంక్రాంతి అయిపోతూనే అందరు వెళ్ళిపోతారు. కొండలా వచ్చింది, కోతిలా వెళ్ళిపోయిందని అనేవాళ్ళు. అలాంటిది నిజంగా చెప్పాలంటే శ్రీకాకుళం, విజయనగరం రైల్వే స్టేషన్స్ అవి చూస్తే కలకలం అంటే ఆ సంక్రాంతి టైంలో వచ్చేది వెళ్ళేది. ఇది సంతోషపడాలో బాధపడాలో తెలియదు. ముందు వలసలు ఆపండి సార్. మా తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, మాకుండే ఎకరానో అరచెక్కో ఏదో ఒకటి మేమే సాగు చేసుకొని మా కుటుంబాల దగ్గర ఉండే
అవకాశం మాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది వినతి పత్రాలు ఇచ్చారు. ఎందుకంటే సరైన అవకాశాలు లేవు. షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, చూస్తే రైస్ మిల్స్ ఉన్నాయి, జూట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దానికి పెడుతున్నారు, అవన్నీ క్లోజ్ అయిపోయి దానికి సరైన ఫండ్స్ లేవు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. తర్వాత దానికి సరైన అవకాశాలు లేక అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాచెస్ దట్ హ్యాస్ టు బి ఫిల్డ్ అప్. ఇదే మెయిన్ కారణం. మంచి అవకాశాలు లేక యువత వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా అరికట్టాలనేది తప్పకుండా మా ప్రభుత్వంలో తూర్పు కాపు శాఖలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా అప్లిఫ్ట్ చేయడానికి నా ప్రయత్నం. మీ వర్గం నుంచి చదువుకొని ఫారెన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. అవును, వీళ్ళకి ఎలా సహాయపడగలరు? డెఫినెట్గా కొన్ని అంటే కొంతమంది ఆర్థికంగా సరిపుష్టి ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, అది పర్వాలేదు. లేని వాళ్ళకి మంచి చదువులు, ఉన్నతమైన చదువులు ఉండి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ అని ఇలాంటివి ఏమైనా ఉంటాయి. దానికి సంబంధించి మేము తప్పకుండా ఇవన్నీ ప్రభుత్వానికి వాళ్ళగా ఇబ్బందులు, సాధక బాధకాలు తప్పకుండా ప్రభుత్వానికి చెప్పి వాళ్ళకి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం అనేది ఆలోచనలో ఉంది. తప్పకుండా. అదేవిధంగా మేడం, పాలకొండ నియోజకవర్గంలో గెలవడానికి మీ హస్తం చాలా వరకు ఉందన్న మాటలు అయితే వినపడుతున్నాయి. ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు మీరు? అంటే అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఒక అడ్వకేట్ గా ఉన్నారు, ఎలా మేనేజ్ చేశారు? అంటే ఏం లేదండి, అక్కడ పాలకొండకు వచ్చేసరికి అది తాతగారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అది దాదాపు నాకు తెలిసి ఒక 3 తరాలు 4 తరాలు అంటే జనరేషన్స్ అది ఎస్టీకే ఉండిపోయింది. ఉండడం, కాంగ్రెస్ ఫ్యామిలీస్ అవ్వడం, అది సపోర్ట్ చేయడం, అది అలా అలా పెరగడం, కాపుల్లో అసంతృప్తి రావడం, ఎక్కువ శాతం అదే ఉండేది. నా రోల్ అనేది ఏంటంటే అండి, అక్కడ మా కుటుంబాలే కొంచెం పట్టున్న కుటుంబాలు. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నారు, ఒక క్లీన్ పాలిటిక్స్ చేసున్నాము. ఇప్పుడు కొంచెం సినారియోస్ మారిన తర్వాత నా రోల్ వచ్చేసరికి అందరూ మా బంధువులే. అందరూ అంటే బంధువులు, సింపథైజర్లు ఉండడంతో నాకు అక్కడ మా నాన్నగారు ఎంపీపీగా చేసున్నారు. ఆయన ఏంటంటే ప్యూరిటీ విత్ పాలిటిక్స్ అనే వ్యక్తి. చెప్పాలంటే జనసేన కనుక ముందే ఉండుంటే మా నాన్నగారు మంచి హీరోలు ఉండేది. ఎందుకంటే వెరీ ప్యూర్ ఇన్ ప్యూరిటీ విత్ పాలిటిక్స్. ఆయనకి ఇప్పుడున్న వ్యవస్థలు ఇవ్వలేకపోయారు, అందుకే ఒకే ఒక టర్మ్ చేశారు. అప్పుడు అన్నారు, నా పిల్లల్ని నేను రాజకీయాల్లోకి రానివ్వను అని. కారణం డర్టీ అయిపోయింది పాలిటిక్స్ అని. ఆ ప్రక్షాళనకి పవన్ కళ్యాణ్ గారు రావడం, నేను ఆ ప్రయాణంలో ఉండడం, సో బంధువర్గాలు, తర్వాత మా తాతలు ముత్తాతలు చేసిన మంచిని, నా కుటుంబంకున్న గ్రిప్ ఏదైతే ఉందో అది, తర్వాత జన సైనికులు ఒక ప్రవాహం అక్కడ, వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా నేనుండి మెయిన్ ఫీల్డ్లో కంటే కూడా ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీని ఇంటికి పిలిపించాను, మాట్లాడాను. ఒక అవకాశం ఇవ్వండి, ఈసారి జనసేనకు రావడం మా అదృష్టం. సో మీరు ఎలా అన్నా మీరందరూ సపోర్ట్ చేయండి, ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారు, మేమందరం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చేపిస్తారు. అది నాది కొంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, మా కుటుంబం, నేను కేవలం ఒక బ్రిడ్జ్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. మాట దక్కిందని నాకు సంతోషం. మన గతంలో చూసుకుంటే చాలా కార్పొరేషన్ పదవులు అయితే చాలా మందికి దక్కాయి. కాకపోతే ఏ కార్పొరేషన్ లో ఎవరు ఉంటున్నారని గుర్తింపు ఉండేది కాదు. అదిగాక వలస వచ్చిన వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ విషయంలో అయితే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి మినిమం ఓబీసీ సర్టిఫికేట్ కూడా లేదు ఈ తూర్పు కాపుల వల్ల. వీళ్ళకి మీరు ఏ విధంగా సహాయపడగలరు ఇప్పుడున్న పోస్ట్ లో? దాని మీద నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు నాకు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వడం అన్నది అది అనుకోకుండా జరిగినది. కాకపోతే నేను ఒక 2 years బ్యాక్ మన వాళ్ళందరినీ, తూర్పు కాపు వాళ్ళందరినీ కూడా, పెద్దల్ని, నాయకుల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర, మనోహర్ గారి దగ్గర కూర్చోవడం, వాళ్ళ సాధక బాధలన్నీ మాట్లాడడం, ఒక ఆలోచనతో తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, నేను ఏ విధంగా చెయ్యాలో ఆలోచనతో తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఈ ఓబీసీ సర్టిఫికేట్, తర్వాత వాళ్ళకి కొంచెం మీరు అన్నట్టు ఆర్థికంగా ఏ విధంగా పుష్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ చేద్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు అన్నారు, డెఫినెట్గా
ఎక్కువ శాతం తూర్పు కాపులే కాబట్టి మీరు నాయకులను తీసుకురండి, తప్పకుండా నేను అవకాశం ఇస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అందరి ముందు ఓపెన్ మీటింగ్లో ప్రామిస్ చేశారు. అదే విధానంగా తప్పకుండా ఆయన మాట నిలబెట్టుకునే లీడర్ ఆయన. ఆ దిశలోనే ఒక ఎక్సర్సైజ్ జరిగింది. మేబీ ఆ కారణం ఏమో నన్ను ఇక్కడ పెట్టారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నాను, అది ఆయనకి తెలుసు. నన్ను నమ్మి ఈ బాధ్యత ఇచ్చినందుకు పెద్దలతో, నాయకులతో, అందరితో మాట్లాడి వాళ్ళ గొంతుకై నేను సార్ దగ్గర తీసుకెళ్తాను. కూటమిలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి దీనికి ఒక మంచి నిర్ణయాలు అయితే ప్లాన్ చేస్తున్నారు. అది తప్పకుండా ఫ్యూచర్లో అవుతుంది. అదేవిధంగా మేడం, పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎటువంటి సన్నిహిత్యం ఉండేది? అంటే గతంలో చూసుకుంటే వైజాగ్ అరెస్ట్లో మీరే అడ్వకేట్గా ఉన్నారు. ఎలా ఉండింది అసలు అరెస్ట్? దేని గురించి అసలు ఏం చేశారు? వైసీపీ వాళ్ళు అయితే కేసులు అయితే పెట్టారు అప్పుడు. అది నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద చెప్పాలంటే మ్యాసకర్ లాగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు జనవాణి కండక్ట్ చేయడానికి విశాఖపట్నంలో అని చెప్పి వచ్చేసరికి అక్కడ వైసీపీ నాయకులకి భయం పుట్టింది. ఎక్కడ ఎవరు ఏం చెప్పేస్తారు, ముందు ఆయన ఆపేద్దాం. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఎవరు ఆపలేరు. అది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎక్కడ లేని భరోసా. ఎవరినైనా ఆయన వదలరు, తాట తీస్తారు. ఇది డిసైడెడ్ ఫ్యాక్ట్. సో ఏం చెప్పేస్తారు ఏంటి, అందులో వైజాగ్ ఫుల్గా ఇప్పుడు వెట్ ల్యాండ్, దాంట్లో ఉన్న అవెన్యూస్, రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఏ విధంగా భూ కబ్జాలు వైసీపీ ప్రభుత్వ నాయకులు చేశారో అన్ని బయటకు వస్తాయి అని భయంతో ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నిజంగా చెప్పాలంటే వేల మంది కదా, లక్షల మంది వచ్చారు ఆయన వెల్కమ్ చెప్పడానికి. అది దాదాపు నాకు తెలిసి 4 to 5 hours ర్యాలీ అయ్యింది. కరెంట్ ఆపేశారు, టార్చులతో మేనేజ్ చేసి మరి ర్యాలీ తీసుకొచ్చారు. అన్ని విధాలుగా బాధ పెట్టారు. ఉన్న దాంతో ఉడత సైన్యం లాగా జన సైనికులు ఎవ్వరి మాట వినరు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏమన్నా చేస్తారు. ఆయన్ని ఒక మహారాజులాగా తీసుకురావాలని అక్కడి నుంచి తీసుకురావడం, వచ్చి ఇలాగూ అన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసి అక్కడ డీజీపీ ఆ లెవెల్లో వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఆయన వెహికల్ని కూడా ఆపి కొట్టి ఏం చేస్తున్నారని ఇలాగ చేతులు చూపెట్టి చాలా ఇల్ వేలో పని చేశారు. అయ్యేటప్పుడు కూడా సమన్వయంగా జన సైనికులు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని వెయిట్ చేశారు. ఆయన చాలా బ్యాలెన్స్డ్గా సరే అని చెప్పి ఆ పైన ఓపెన్ దీనిలో ఉండి కూడా ఆయన దిగిపోయి సరే పదండి అని చెప్తూ ఆయన వెహికల్ నుంచి అంత సమన్వయంగా చేస్తూ నవటెల్ హోటల్కి రావడం జరిగింది. వచ్చాక ఈ ప్రవాహం చూసి భయపడ్డారు వైసీపీ నాయకులు. కొంతమంది పాపం తిండి లేకుండా అక్కడే సార్ కోసమే వెయిట్ చేసి. ఎగ్జాక్ట్లీ ఇన్ని జరిగాయి అన్న అయినప్పుడు ఇంక ఇలా సెటిల్ అయ్యారు. 11 ఆ టైంలో మేమందరం కూడా నాయకులు ఎవరి పట్టుకాళ్ళు ఎవరి హోటల్స్ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇంక అబౌట్ టు హ్యావ్ లంచ్ డిన్నర్. ఆ టైంలో నాకు తెలిసింది ఏమంటే నోవటెల్ హోటల్ మొత్తం ముట్టడిలా చేసేసారు. ఉన్న నాయకుల్ని రూమ్స్లో పడుకున్న వాళ్ళని కొట్టి తీసుకెళ్లారు. అది తెలిసిన నెక్స్ట్ మినిట్ నేను వెళ్ళాను. నేను నా హోటల్ నుంచి నేను బయలుదేరాను మా టీం అంతా తీసుకొని వెళ్తే పాపం విశాఖపట్నంలో మెయిన్ లీడర్స్ వాళ్ళని కొట్టి తీసుకెళ్ళడం నా కళ్ళెదురుగా అది ఆపాను. ఆపడానికి ప్రయత్నించాను, ఆపలేకపోయాను. ఎప్పుడైతే కొంచెం రిగరస్గా సివియర్ అవుతుందో వాళ్ళని పట్టుకొని నేను ఒకటే ఆన్ వాట్ కెపాసిటీ ఆన్ వాట్ డిమాండ్ యు ఆర్ డూయింగ్ దిస్ అని గట్టిగా నేను అడగడం. అది చేయడం వల్ల నన్ను చూసి నా ఐడి కార్డు ఇలా చూసారు ఆవిడ మేడం ఎస్పీ అక్కడ చూసి ఇమీడియట్గా ఈవిడ తీసుకెళ్ళిపోండి అన్నారు. నా కార్డు చూసి తీసుకెళ్ళాక నాతో పాటు కొంతమంది వీర మహిళలు అలానే నాయకులు వాళ్ళు కూడా వెళ్ళడం ఇదంతా జరిగింది. పట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు. కనీసం నీళ్లు ఆహారం లేని ప్లేస్లో ఎక్కడో దిశ పోలీస్ స్టేషన్ అట గట్టిగా ఇద్దరు పోలీసులు ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకి తీసుకెళ్లారు. అదే మేము హైకోర్టులో ఇప్పుడు పెండింగ్ ఆ కేసు. నేను అదే అన్నాను, ఆఫ్టర్ సన్సెట్ నో ఉమెన్ షుడ్
be taken into the custody. Police unless and until మ్యాజిస్ట్రేట్ పర్మిషన్, జ్యుడిషియల్ పర్మిషన్ ఉంటే, అది కూడా సివియర్ కేసెస్లో, చాలా స్పెషల్ కేసెస్లో తప్ప తీసుకెళ్ళడానికి లేదు. ఇవన్నీ చెప్పి ప్రత్యేకించి నేను క్వశ్చన్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. అని అడిగిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది ఏమో చెప్పారు. దెర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ దే హ్యావ్ డన్. ఆ టైంలో పోలీస్ స్టేషన్ నుంచే నేను పోలీసులతో గొడవపడి నేను ఒక వీడియో తీసి పిలుపునిచ్చాను మా ఉత్తరాంధ్రలో అందరికీ. మన నాయకుడు వస్తున్నారు, మనం ఆయన వెల్కమ్ చేయాలి. అలాంటిది మనందరినీ ఇలా అరెస్ట్ చేసి మన నాయకుడు, ఇంకా మర్చిపోయాను, ఆ రోజు రాత్రి మాకు 1 గంటగా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూమ్కి, నాగబాబు గారి రూమ్ దగ్గరగా, మనోహర్ గారి రూమ్ దగ్గర తలుపులు కొట్టి ఈ యాక్సెస్ కార్డ్స్ అన్ని వాళ్ళు ట్రేలో పెట్టుకొని ఒక్కొక్క యాక్సెస్ కార్డ్ తీసి ఒక్కొక్క లోపల తీయటం. దెన్ మాతో పాటు కొంతమంది శ్రీకాకుళం, విజయనగరం నాయకులందరూ కూడా వచ్చి ఆ రూమ్కి అడ్డగా నిల్చుండిపోయాం. మేము మా లీడర్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాలుగా అడ్డుగా పడ్డాం. ఆ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళడం, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకెళ్ళి కనీసం చేయడమే కాకుండా మా మీద ఇంకా చెప్పాలంటే అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు నా మీద. నాతో పాటు విశాఖపట్నంలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరి మీద కూడా పెట్టారు. పెట్టి ఆ కేసు రన్ అవుతుంది. దట్ ఇస్ ప్రూవ్డ్. అక్కడ ఇప్పుడు అది ఫాల్స్ కేస్ అని కొట్టేయడానికి కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రూఫ్లతో నేను అప్పుడు ఉన్న మహిళా కమిషన్కి చెప్పాను, ఆడవాళ్ళకి ఏం రక్షణ ఉంది, ఆఫ్టర్ 12 o'clock 1 o'clock మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి, అది లా చెప్తుంది, యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్ అని మహిళా కమిషన్ని అప్పట్లో నేను వెళ్ళి క్వశ్చన్ చేయడం జరిగింది. డీజీపీ గారికి పంపించారు. ఏమి ఇంతవరకు ఈ రోజుకి ఏమీ లేదు. టిల్ టుడే 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కసారి అయితే దాన్ని మళ్ళీ లైవ్లోకి తేయడానికి మళ్ళీ అందరికి ఒక రౌండ్ ఆఫ్ నోటీసెస్ పంపించారు, రిప్రజెంటేషన్స్. సో బట్ స్టిల్ కుడ్ నాట్ వర్క్. సో ఇలా అప్పుడు ప్రభుత్వం అలాగే ఉండేది. ఇప్పటికీ అప్పుడు ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ అలాగే ఉన్నారు కదా? అలాగే ఉన్నారు. ఇప్పుడు మొన్న కాకినాడ సీ పోర్ట్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు రెస్పాండ్ అవ్వలేదు. లోపలికి తీసుకెళ్ళండి అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే లేదు, ఇంకా అంటే పాత వాసనలు అంత తొందరగా పోవు. పాతవన్నీ కొన్ని ఉన్నాయి. ప్రక్షాళనకి టైం పడుతుంది. దాదాపు 4 నెలలు కంప్లీట్ చేసాం. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కొంత భయాలు ఉంటాయి. ఇప్పుడు పోలీసులకి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, మీకు లా అండ్ ఆర్డర్ చాలా, అది అందరికీ ఈక్వల్గా చూడండి. లా అండ్ ఆర్డర్ అనేది ఇట్ షుడ్ బి మెయింటైన్ ఫర్ ఎవ్రీబడి. అది నాకైనా, నీకైనా, మిగతా వాళ్ళకైనా ఒకే లైన్లో వెళ్ళండి అన్న లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయండి. మహిళలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇవ్వాలి అని ప్రత్యేకి చేయడం. అయితే ఇవన్నీ ప్రక్షాళనకి టైం పడుతుంది. అయితే గట్టిగా ఒక కర్ర పట్టుకొని అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. తప్పకుండా అది అవుతుంది. తొందరలో ప్రక్షాళన అనేది ఇట్ విల్ ఫాలో. ద సిస్టమ్ టేక్స్ టైం. మేడం, గతంలో సోషల్ మీడియాలో అయితే విచ్చలవిడిగా అయితే కామెంట్స్ పెట్టడం, అబ్యూజింగ్ చేయడం ఇదంతా చేశారు. ఇప్పుడు అలా అయితే పట్టుకున్నారు. ఏం ఉద్ధరించారు మేడం గవర్నమెంట్? వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళు మాత్రం బయట తిరుగుతున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. బోర్గడ్ అనిల్ అయితే స్టేషన్లోనే బెడ్ వేసేస్తున్నారు. ఎవరికి వెళ్ళాల్సినవి వాళ్ళకైతే వెళ్తున్నాయి అనేది సమాచారం మేడం. జైల్లో వేసినా కానీ వాళ్ళకి అందే సౌకర్యాలు అయితే ఇంకా అందుతూనే ఉన్నాయి. అయితే చెప్పాను కదా, సిస్టమ్ టైం పడుతుంది, జరగాల్సింది జరుగుతుంది. ముందు వాళ్ళు సోషల్ మీడియాలో చేయడం అనేది అది సునకానందం. కరెక్ట్ చెప్పాలంటే సునకానందం. ఇప్పుడు వచ్చారు, చెప్పాను కదా, కొంత ఒత్తిళ్ళు, అలవాట్లు పాత కొన్ని ఉన్నాయి. అది మార్చడానికి ఓవర్ నైట్ హిప్నటైజ్ చేయలేము కదా. ఇది కూడా ఇట్ టేక్స్ టైం. డెఫినెట్గా కర్ర పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అన్నాను కదా, 6 ఏళ్ళ పిల్లోడి నుంచి 60 ఏళ్ళ వరకు జనసేనలో కర్రిచ్చుకొని తరిమి కొట్టే అలవాటు ఉంది. అది మెయిన్ మాకు మాస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కసారి చూసారంటే అన్ని లైన్లో పడతాయి. అంటే నేను కూటమిలో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నిసార్లు అనడం అనేది, ఎందుకంటే దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారు క్యారీస్. అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఈజ్ అ ట్రూ లీడర్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు ఈస్. కూటమిలో కూడా అందరూ ఎక్స్పీరియన్స్, అనుభవం అన్నీ ఉన్నాయి. ఆక్సిజన్ అనేది ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఈ నామినేటెడ్ పదవులు కూడా చాలా వరకు జనసేన అయితే కైవసం చేసుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. చాలా తక్కువ అయితే
ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అమ్మా, జనసేనకి? అది ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. తప్పకుండా ఎవరికి అన్యాయం జరగదు. ఓ రేషియో ఉంది. రేషియో ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ చేస్తున్నారు. ఆ, అది ఎక్కువ తక్కువ అనేది డెఫినెట్గా ఒక అండర్స్టాండింగ్తో ఎవరికి ఎలా ఇవ్వాలనేది కొన్ని కారణాలు. ప్రతిదాన్ని మనం యూ నీడ్ టు బిలీవ్ అవర్ లీడర్, హీల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. సో ఆ ప్రకారం మేము వెళ్తున్నాం. దానికి పెద్ద మనం ఎక్కువ ఇంకా పొలిటికల్ పోస్టులు ఉన్నాయి, పొలిటికల్గా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది గవర్నమెంట్లో పోస్టులు, ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద డే. పొలిటికల్ పోస్టులు ఉన్నాయి, ఇంకా 1 by 1 ఇట్ గోస్ ఆన్. సో డెఫినెట్లీ ఈ నిమిషం ఉంటుంది ఆ రప్చర్, ఆ ప్రెషర్, బట్ లేటర్ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వార్త కూడా వస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని జరుగుతున్నాయి, నో డౌట్. అదే ప్రజలు, అదే వైసీపీలో ఉన్న వైబ్స్, పవర్ ఒకటే లేదు. అక్కడ జరుగుతున్న అరాచకాలు ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం మంది వచ్చింది కాబట్టి ఇమీడియట్గా మనం ఏది చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ ప్రికాషన్స్, ఏదైనా ఆడపిల్లలకి జరిగింది మనం అది జస్టిఫై చేయం. యాక్షన్ అనేది డెఫినెట్గా ఇట్ విల్ బి టేకెన్, అది జరుగుతుంది డెఫినెట్గా. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు దీనిలో అప్పుడు ఏం జరిగిందో తర్వాత ఆవిడ వివరించి చెప్పున్నారు. ఇమ్మీడియట్గా ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు, ఆ జిల్లాలకు వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు. దానికి తగ్గ ప్రికాషన్స్, యాక్షన్స్ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి మేడం మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏ విధంగా స్పందించారో అందరూ చూశారు. సో డెఫినెట్గా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ చెక్ అండ్ బ్యాలెన్స్ టు ద ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ టు ద వైసీపీ గవర్నమెంట్ ఎట్ ద టైం. పాలవలస ఫ్యామిలీకి ఏ గవర్నమెంట్ లో ఉన్నా కానీ పోస్టులు అయితే వస్తున్నాయి మేడం. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ లో కానివ్వండి, ఇప్పుడు మీరు కానివ్వండి. ఏంటి దీని అంతరార్థం ఏంటి? ఏం లేదండి, అప్పుడు చెప్పాను కదా, అది పాలవలస అనేది ఇంటి పేరు. అది నిజంగా ఇప్పుడు జనసేన అని ఎంత గర్వంగా నేను ఆ పార్టీలో ఉన్నాను, తలెత్తుకొని చెప్తున్నానో, అది నా ఉనికి. పాలవలస అనేది నేను ఇప్పటికీ ఇంటి పేరు మార్చుకోలేదు. కారణం అది ఎంతో పుణ్యం చేసుకుంటా కుటుంబంలో పుట్టామని చెప్పుకోవడానికి కారణం మా తాతలు ముత్తాతలు. అది వాళ్ళు చేసిన పుణ్యం, వాళ్ళు చేసిన సర్వీస్. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఆస్తులు, దాదాపు 2000 ఎకరాలు సున్నాలు తీసేసాం. అది కేవలం ప్రజల కోసం. ఎన్నో దారాదత్తం చేశారు తాతగారు, నాన్నమ్మ గారు వాళ్ళు. ఈ రోజుకి మేము గడిచింది ఏం లేదు, ఖర్చు పెట్టింది ఏముంది. అది మోరల్లెస్ నాకు కూడా అదే అలవాటు ఉంది. మీరు అడ్వకేట్ గా ఉన్నప్పుడే మీకు డబ్బులు అయితే బాగానే వస్తాయి మేడం. మీరు కార్పొరేట్ అడ్వకేట్ కాబట్టి దీంట్లో వచ్చిన దానికంటే దాంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు. బట్ ఎందుకు మీరు ఇది చూస్ చేసుకోవాలి? అది పవన్ కళ్యాణ్ గారు జనసేన కాబట్టి. చెప్పాను కదా, నా కుటుంబం అంటే ఎంత గౌరవం. జనసేన కుటుంబం, అది పవన్ కళ్యాణ్ గారు అంటే అదే గర్వం, ప్రివిలేజ్ అండ్ ప్రౌడ్ టు బి ఎ పాలవలస ఫ్యామిలీ అండ్ ఆల్సో జనసేన ఫ్యామిలీ. అండ్ కమింగ్ పంచాయతీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో మీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? దగ్గరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మీ పాత్ర ఎలా ఉండబోతుంది పంచాయతీ ఎలక్షన్ లో జనసేన విజృంభించడానికి? తప్పకుండా ఇది ముఖ్య భూమిక అవుతుంది. ఇప్పుడు 2 జనరల్ సెక్రటరీగా, విజయనగరం ఇన్ఛార్జిగా, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా, ఈ 2 బాధ్యతలు కమ్యూనిటీ పరంగా, రాజకీయ పరంగా 2 కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడెక్కడున్నారో అందరినీ కలవడం జరుగుతుంది. త్రూ అవుట్ స్టేట్ నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాను. చేసుకొని ఈ 13 జిల్లాలు, అదే 26 జిల్లాలు అయ్యాయి మల్టిపుల్, అన్నిట్లో కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి రివ్యూస్ పెట్టుకుంటాను. పెట్టుకొని ఏ విధంగా కమ్యూనిటీ పరంగా, చెప్పాను కదా జనరల్ సెక్రటరీగా 2 రోల్స్ ఎంత జాగ్రత్తగా, ఎంత స్మార్ట్గా నేను పార్టీకి సపోర్ట్ అవ్వగలను. ఐ హ్యావ్ అ బిగ్ ప్లాన్ అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా TV24 స్టూడియోకి ఇచ్చినందుకు. చూస్తూనే ఉండండి TV24. థ్యాంక్ యూ.